మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం, 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని. వారు ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తప్పకుండా పిలవాల్సి వస్తారు. బీజేపీ రాలేదా? ఇదే మాట చట్టం ముందు ఎందుకు చెప్పలేకపోయారు? వాళ్ళు బీఆర్ఎస్ నాయకులే అని చెప్పి చట్టం ముందు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏమని చెప్తానండి? అరే కాదే, లేదు మీరు వాళ్ళకి టికెట్ ఇచ్చారు. కడియం సిఆర్ బిడ్డకి ఎట్లా టికెట్ ఇస్తారు? మా దానం నాగేందర్కి టికెట్ ఎట్లా ఇస్తారు? బీఫామ్ టికెట్ కాంగ్రెస్ దా లేకుంటే అడ్డమైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్ కదా. ఛాలెంజ్ చేయండి, కోర్టులో ఛాలెంజ్ చేయండి. అట్లా ఛాలెంజ్ చేయడం కాదు, అదే కదా నేను చూసుకునేది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిందా ఇయ్యలేదా? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చిందా ఇయ్యలేదా దానం నాగేందర్కి? అది చెప్పండి ముందు. అరే ఇచ్చినామని చెప్తున్నాం కదా. ఇచ్చిన ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కదా, మన స్పీకర్ కి తెలియదు. మీకు తెలిసినంత కూడా కాంగ్రెస్ స్పీకర్ కి తెలియదు అంటున్నా. మీకు తెలిసినంత కూడా స్పీకర్ కి తెలియదా? టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, స్పీకర్ కి తెలియదా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని? ప్రేమ్ గాంధీ గారు ఫస్ట్ ఒక మాట వినండి. టికెట్ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సినది. ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీకేమన్నా అనుమానాలు ఉన్నా, ఏమన్నా అపోహలు ఉన్నా, మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నా, యూ కెన్ అపోజ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీకి ఒక ఉనికి ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి పేపరు ఎవిడెన్స్ గా ఈయనకు పనికి రాలేదా? మీరు ఎన్ని ప్రభుత్వాలను అరే నేనంటే గతం గతంలో తప్పు జరిగిందచ్చు. దాన్ని ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది కదా, ఆ కాగితము మీ స్పీకర్ కి ఎవిడెన్స్ గా కనబడలేదా? గదొక్కటి చెప్పండి. నేను చెప్పేది మరి మీరే మాట్లాడతారా? చెప్పండి. మీరు అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తా. మీకు సాటిస్ఫై అయ్యేటట్టు చెప్పాలని చెప్పలేను, వాస్తవం చెప్తా. నేను మీరు సాటిస్ఫై కావడానికి మీకు నచ్చినట్టు మాట్లాడాలంటే ప్రజలకు చెప్పాలి. మీరు కాంగ్రెస్ చెప్పాలి, నేను నాకు సాటిస్ఫైడ్ అవసరం లేదు. నేను అడిగేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ టికెట్, ఈ బీఫామ్ సర్టిఫికేట్ బీఫామ్ కి సంబంధించింది మీ పార్టీకి అది ఎవిడెన్స్ మీ స్పీకర్ కి సరిపోదా అని అడుగుతున్నా కదా. ఒక్కటి చెప్పండి సార్. అయిపోయిందా? చెప్పండి. ఇప్పుడు బీఫామ్ అనేది పార్టీ యొక్క గుర్తు కోసమే గానీ పార్టీ సభ్యత్వం ఈజ్ నాట్ మ్యాండేటరీ అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది మీకు తెలియకపోతే నేనేం చేయలేను. కావాలంటే తెలుసుకోండి. ఈ షో అయిపోయినాక ఇంకో షోకైనా ఉపయోగపడుతుంది. మీరు పూర్తిగా తెలుసుకోండి, సమాచారం తెలుసుకోండి. లేదంటే అనాలిసిస్ట్ లక్ష్మణ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. ఇంకొక విషయం, చైర్మన్ ఏదైతే స్పీకర్ గారు ఉన్నారో వారి పరిధిలో ఉన్న వరకే వారు చేస్తారు. మీరు ఇప్పుడు మన పార్టీల విషయానికి వస్తే ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన బీజేపీ తెలంగాణ అంశాల గురించే మాట్లాడతారు. తెలంగాణ నీ పదవి ఏందో దాని గురించే మీరు మాట్లాడతారు, కానీ వేరే విషయం మీరు మాట్లాడలేరు. అదే విధంగా జ్యుడిషియరీ కూడా పార్షియల్ జ్యుడిషియరీ కాబట్టి వారి పరిధిలో ఉన్నంత వరకు వారు చేయాలి, అంతేగాని